కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇది ఇప్పుడు ఇందాక నుంచి ఇది 3వ పార్క్ ఓపెన్ గా మార్పు చెందింది. దీన్ని కాపాడుకొని మీరు అందరూ కూడా సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పి మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా, ఎంత అద్భుతంగా లైటింగ్స్తోని ఎంత గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతుందంటే ఇది భారత్లోనే అతిపెద్ద రెండో గ్లో గార్డెను. అంటే మన ఇండియాలోని ఇలాంటి గార్డెన్ ఇది రెండోదంట. ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతాలు రకరకాల ఈ లైటింగ్స్తోని ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా మీరు చూడండి. ఇలాంటిది అయితే కనుక ఎక్కడా లేనిది ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఈ డీటెయిల్స్ అంతా ఈ వీడియోలోని చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ కూడా లైటింగ్ ఎక్విప్మెంట్తోనే తయారు చేశారు. ఇందులో ఫ్లవర్స్ కానీ యానిమల్స్ కానీ ఏదన్నా సరే ఇలాంటి అద్భుతం చూడాలంటే ఈ వీడియోని తర్వాత దీని ద్వారా మీరు డైరెక్ట్గా కూడా వచ్చి ఎప్పుడన్నా చూడండి. టికెట్స్ సిస్టమ్ పెట్టారు. ఎప్పుడన్నా మీరు రావాలనుకుంటే ఈవినింగ్ పూట లైటింగ్స్తో ఉంటుంది కనుక టికెట్ సిస్టమ్ ఉంటుంది. మార్నింగ్ పూట అంటే లైటింగ్ లేకపోతే ఇంకా ఈ గార్డెన్కి అందం ఉండదు కనుక ఈవినింగే ఇది స్టార్ట్ అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ వచ్చి ఒకసారి చూడండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మరెన్నో మంచి వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. మీరు సపోర్ట్ అందించిన వారు అవుతారు కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్, షేర్స్ మీరు ఇచ్చే మెసేజ్ల ద్వారా వేరొకరికి ఈ వీడియోస్ రీచ్ అవుతాయి. ఈ పిల్లలు ఆడేది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దాని మీద ఆడుతున్నప్పుడు లైటింగ్స్ మారుతున్నాయి. ఒక ట్రీ లాగా ఇది ఏర్పాటు చేశారు, కలర్ఫుల్గా చాలా బాగుంది. కొంగలు, జింకలు, పచ్చటి చెట్లు, ఇవి కూర్చోడానికి లైటింగ్ చైర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇలాంటివి ఎప్పుడు కూడా చూసుండం మనం. గ్లో గార్డెన్ అని లైటింగ్స్తో ఏర్పాటు చేసిన పేరు. గోల్డ్ కలర్ లైటింగ్స్తో తోట ఏర్పాటు చేశారు. ఎంత బాగుందో చూడండి. అందులో ఒక గోల్డెన్ జిరాఫీని కూడా పెట్టారు. ఈ గోల్డెన్ కలర్స్తోని ఎంత అద్భుతంగా ఉందంటే తోట అంతా బంగారు కలర్లో మెరిసిపోతుంది. కంపల్సరీ మీరు ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, షేర్స్ చేయండి. ఇవి గులాబీ తోటలు. మనం న్యాచురల్గా చూసింది ఇప్పుడు లైటింగ్స్తో చూస్తున్నాం. రకరకాల కలర్స్తో ఉన్న గులాబీ గార్డెన్ ఇది. మీకు నచ్చింది కదా? ఏనుగులు చూడండి, గోల్డెన్ ఎలిఫెంట్స్. చాలా పెద్ద పెద్ద ఏనుగులు ఇవి. చూడడానికి అయితే చాలా బాగున్నది. డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. గ్రాండ్ ఓపెనింగ్ కనుక జనాలు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ చాలామంది వచ్చారు. గోల్డెన్ తోటలో జేబ్రా చూడండి ఎంత బాగుందో. టెడ్డీ బేర్ చూడండి క్యూట్గా. ఇలాంటి అనేక రకాలు ఈ గార్డెన్లోని చూడొచ్చు. లైటింగ్స్తో ట్రీ చూడండి, అందరూ కూర్చొని దాని కింద ఎంజాయ్ చేస్తున్నారు. కొంగలు, జింకలు, రకరకాల ఏనుగులు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పింక్ కలర్ ట్రీస్, హంసలు, లేళ్ళు, గులాబీ తోటలు,
ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇందులోని. లైటింగ్ చైర్స్, ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు మీ సపోర్ట్ అందించండి. పిల్లలు ఇందులోని ఆడుతున్నప్పుడు లైటింగ్స్ మారుతున్నాయి చూడండి. ఎవరన్నా ఆడుతున్నారు, పిల్లలు పెద్దలు కూడా ఆడుతున్నారు. అవి జంప్ చేస్తున్నప్పుడు అలా లైటింగ్స్ రకరకాలు మారుతున్నాయి. మీకు ఎవరికైనా ఈ అద్భుతమైన గ్లో గార్డెన్ చూడాలని అనిపిస్తే రాజమండ్రి లాలా చెరువు సెంటర్ దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా సరే చెప్తారు. కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కొప్పాల రవిశంకర్. ఇది లైటింగ్ పియానో. దీని మీద నడవడం వల్ల కానీ జంప్ చేయడం వల్ల లైటింగ్స్ వెలుగుతూ ఉంటాయి. ఇవాళ రాజమండ్రిలో నాకు తెలిసి కేవడియాలో నరేంద్ర మోదీ గారు గ్లో గార్డెన్ ఓపెన్ చేశారు. ఇండియాలో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. ఇండియాలో ద సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ రాజమండ్రిలో ఇవాళ ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడతో మనం ఆపం. దీంట్లో రకరకాల ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తాం. ఇవాళ నాకు తెలిసి మోర్ దెన్ 485 ఎలిమెంట్స్ పెట్టాం. సో రాబోయే రోజుల్లో ఇవి థౌజండ్స్గా మనం తీసుకెళ్తాము. ఇంకా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ని తీసుకొస్తాము. కోబ్రాస్ లాంటివి కానీ, లేకపోతే అనకొండా ఇలాంటి యానిమల్స్ని తీసుకురావడం కానీ, ట్యూలిప్స్ ఫ్లవర్స్ తీసుకురావడం కానీ, రోజెస్ తీసుకురావడం కానీ, ఆర్కిడ్స్ తీసుకురావడం కానీ, ఇట్లాగ మొత్తం అంతా కూడా ఫైనెస్ట్ గ్లో గార్డెన్ కిందన తయారు చేస్తూ ఉన్నాము. ఇంకా రాబోయే రోజులు ఇంకా అద్భుతాలు చేస్తాం. ఇవాళ రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం.